హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ గాంధీ జయంతి అక్టోబర్ 2. గాంధీ గుడికి అయితే వచ్చాము. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. అంటే గాంధీ జయంతి అనే కాదు, మామూలుగా కూడా బాగానే వస్తారంట ఇక్కడ. అందరూ హిందువులు, అందరూ దుర్గమ్మ గుళ్ళకి వాటికి వెళ్తుంటే కొంతమంది హిందువులు గాంధీని పూజించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు దుర్గమ్మ గుడి గాంధీ గుడికి కూడా వచ్చారు. చాలామంది వస్తున్నారు ఇక్కడ చూడటానికి. అయితే ఏదో అసలు ఉంటారో లేరో పబ్లిక్ అని చెప్పేసి అనుకుంటూ వచ్చా. అసలు గాంధీకి ఇంత పెద్ద గుడి, ఇది వచ్చేసి మనకు చిట్యాల దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ వస్తుంది. ఇంత పెద్ద గుడి ఉంది, ధ్వజస్తంభం ఉంది. అంత మామూలు మన గుడి ఎక్కడ ఉంటాయో ఎలా ఉంటాయో అలాగే అన్ని సాంప్రదాయాలు కూడా. పూజారు ఉన్నారు లోపల, హారతిస్తున్నారు. ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్ళాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ మామూలు మన గుడిలోకి ఎలా ఉంటాయో అలాగా. ఎంట్రన్స్ కూడా చూడండి మీరు, ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుంచి ఆర్చ్ కూడా చూడండి ఎట్లా ఉందో. సేమ్ ఒక గుడి ఆర్చ్ ఎట్లా ఉంటుందో అలా గుడి ఆర్చ్ లాగే ఉంది. గుడి ఎంట్రన్స్లో చూడండి ఐ లవ్ గాంధీ టెంపుల్ అని చెప్పేసి ఉంది. లోపల వినిపిస్తున్నాయి మీకు గుడి గంటల్లాగా. అంటే వాళ్ళు హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు కదా, గుడి గంటలు అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ ట్రూత్ ఈజ్ గాడ్. సరే గుడిలోకి వెళ్తూ అంత కవర్ చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి ఏనుగు బొమ్మ. మెసేజ్ చూడండి, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. చూస్తున్నారుగా ప్రతి దగ్గర ఇక్కడ ఒక మెసేజ్, ప్రే, వర్షిప్ అండ్ బీ బ్లెస్డ్. ఇక్కడ ఇంకో మెసేజ్, రిలీజియన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్. టెంపుల్ మొత్తం మీకు రౌండ్ తిరిగేసి చూపిస్తాను మీకు. ప్రతి పిల్లర్ మీద ఒక మెసేజ్. గుడిలో మన గాంధీ గారు అనుసరించినటువంటి, గాంధీ గారు మనకు చెప్పాలనుకున్నటువంటి అన్ని మెసేజ్లు ఉన్నాయి చూడండి. గాంధీ దేవుడు, మహిమగల దేవుడు. అట్లా ప్రతి పిల్లర్ మీద ఒక్కొక్క మెసేజ్ ఇచ్చారు. ఒక గాంధీ జయంతి రోజే కాదంట, ప్రతిరోజు కూడా ఇక్కడ బాగానే పబ్లిక్ వస్తారంట. కేదార్నాథ్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి. అక్కడి నుంచి తీసుకొచ్చిన మట్టి అంట. ఈ గుడిని నిర్మించేటప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చి నిర్మించారో కూడా ప్రతిదీ పెట్టారు ఇక్కడ. బోర్డు చూడండి. పవిత్ర ఖురాన్, హోలీ బైబుల్, సత్యశోభల యొక్క ఆత్మకథ పాస్ చేసుకొని చూడండి. గీత, ఇవి గురు గ్రంథ్. ఇవాళ గుడికి వచ్చి మనం ఇదంతా చూపిస్తూ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, గాంధీ గారు సత్యం, అహింస వీటి మీద పోరాడారు. ఇవాళ మన దసరా చెడుపై విజయం సాధించడం. ఈ రెండు డిఫరెంట్ ప్రతీకలు. ఒకటేమో అహింసను మీద గెలుపు సాధించడం, దసరానేమో చెడుపై గెలుపు సాధించడం. రెండు చెడుపై గెలుపు సాధించడానికి ప్రతీక. ఆ రెండు కలిసి వచ్చినాయి ఇవాళ. అందుకనే మనం ఈ గుడికి వచ్చి అంతా చూపిద్దాం. అందరూ దుర్గామాత గుడి, ఆ గుళ్ళని వెళ్తుంటే మనం ఈ గుడి వచ్చేసి ఇవన్నీ చూసి చూపిద్దాం. ఇవి కూడా అందరికీ తెలియాలి పబ్లిక్కి. ఇంత పెద్ద గుడి చూడండి, ప్రాంగణం కూడా ప్రతిదీ కవర్ చేశారు ఇక్కడ. ఇక్కడ అవుట్ హౌసెస్ లాగా, ఇవన్నీ అవుట్ హౌసెస్ లాగా అక్కడ పెట్టడం అంతా, ఇదంతా అవుట్ హౌస్ లాగా వాళ్ళకి కనిపిస్తున్నాయా. చిన్న ప్లే గ్రౌండ్స్ లాగా అట్లా పెట్టారు. ఎక్కడ గుడి, ఇది గుడి కాదు అన్నట్టుగా ఎక్కడా లేదు. చూడండి, మనకి ఎవరైనా వస్తే కూడా మహాత్మా గాంధీ టెంపుల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఇక్కడ ఎవరైనా వస్తే రెస్ట్ తీసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయిగా పంచభూతాలు.
ప్రకృతి కరుణించాలి, పంటలు పండాలి, సిరులు నిండాలి, సుఖశాంతులు వెలగాలి, వెల్లి విరియాలి, పంచభూతాలను పూజించండి, గాంధీ దేవుడిని ప్రార్థించండి. ఈ గుడి అంతా ఇస్తుంది మెసేజ్ ఒకటే, ప్రకృతి, సత్యం, శాంతి, వీటిని బోధించడమే ఈ గుడి ఉద్దేశం. గుడి చుట్టూ ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డుల్లో ఎక్కడ అన్నీ రాశారు. మహాలక్ష్మి టెంపుల్ ముంబై, మధుర మీనాక్షి. అక్కడ నుంచి వచ్చిన ప్రతి గుడి నుంచి మట్టి తీసుకొచ్చారు. ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టి ఈ గుడి నిర్మాణంలో వాడినట్టుగా మనకి ఇక్కడ చెప్పారనమాట. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఈ గుడికి వచ్చిన ప్రతి మహిళకి గాజులు, పసుపు కుంకుమలు అన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. ఈ గుడిలో అమ్మవారు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. गन्धद्वारां दुरादर्शं नित्यपुष्टामुकरेशिनीं ईश्वरेगुं सर्वभूतानां तामियोपक्वेश्वरम्. ओम श्री महात्मा गांधीदेवाय नमः. ओम महात्मने नमः. भारत महात्मा स्वरूपिणे नमः. ओम विजितेन्द्रे नमः. ओम विश्वेताते सौनिष्प्रवाच याचकर्ता नमस्कारं. ओम मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय सर्वोपाय मंगलम श्री महात्मा गांधीदेवाय नमः. आनंदमंगलम समर्पयामि नमस्करोमि. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति. शतमानं भवति शतायुष्ये पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మనోవాంఛఫలసిద్ధిరస్తు. పంతులు గారు, ఇది గుడి గురించి కొంచెం మా వ్యూవర్స్కి చెప్పండి. ఇక్కడ మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట వాళ్ళు, మహాత్ముడు శాంతియుతంగా పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చాడు, శాంతిని బోధించాడు కాబట్టి ఆయన దైవ స్వరూపుడనే భావనతో ఒక సత్సంకల్పంతో 2012లో భూమి పూజ చేసి 2014లో గుడి నిర్మాణం చేసి అన్ని దేవాలయాలు ఏ విధంగా ప్రతిష్టాపన చేస్తారో మహాత్మా గాంధీ గుడి కూడా అలాగే ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ మహాత్మా గాంధీ దేవుని దర్శనంతో పాటు ఆయన పుట్టిన ఇల్లు పోర్బందర్లోని కీర్తి మందిర్, సబర్మతి ఆశ్రమం, అలాగే రాజ్ఘాట్, గాంధీజీ స్మృతి ఇక్కడి నుంచి మట్టి తెచ్చి గాజుపెట్టెలో భద్రపరిచారు. ఇవి కాకుండా కొన్ని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చారు. ఉదాహరణకు అనంత పద్మనాభాలయం, బద్రీనాథ్, బౌద్గయ, దర్గా, హజీ అలీ. ఇట్లా గర్భగుడికి వెనుక వైపు వివిధ మత గ్రంథాలు ఉన్నాయి. మనం ధర్మచక్రం మధ్య నుండి మహాత్మా గాంధీ దేవుని దర్శనం చేసుకోవచ్చు. అలాగే కుడివైపు నవగ్రహ మండపం ఉంది. ఎడమవైపు పంచభూత విగ్రహాలు మనం ఎక్కడ చూడం. పంచభూత దేవతలను విగ్రహ రూపంలో ఇక్కడ మహాత్మా గాంధీ గుడిలో దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు మేము ముడిపిస్తాము. వటవృక్షం అంటే మర్రి చెట్టు, మహావృక్షం మర్రి చెట్టు ఆలయం ముందు భాగంలో ఉంది. అక్కడ భక్తులు మహాత్మా గాంధీ దేవుని దలుచుకొని ఆ ముడుపు కట్టి వెళ్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంటుంది. చాలామంది భక్తులు ఇక్కడ కింద వెండి సింహాసనం ఏర్పాటు చేశారు. వెండి సింహాసనం మీద కూర్చొని పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకోవడానికి భక్తులు కూడా చాలామంది వస్తుంటారు. ఇక్కడ మహాత్మా గాంధీ ఇక్కడ దైవ రూపంలో చాలామందికి తమ యొక్క విన్నపములు అంటే వాళ్ళు చేసే పనులలో ఆటంకాలు
ఎదురు కాకుండా ముందుకు సాగాలని కోరుకున్నప్పుడు మహాత్ముడు కరుణించి వాళ్ళకు వరం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడ దైవంగా మహాత్మా గాంధీ గుడికి వచ్చిన వాళ్ళు దైవంగా కొలుస్తూ వాళ్ళ అనుభూతి చెందడం వాళ్ళు చెప్తుంటే మాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అవుతుంది. ఇది ఒక గొప్ప క్షేత్రము. శాంతి సౌభాగ్యం కలుగుతుంది. మహాత్మా గాంధీ గుడికి రాగానే మనకి ఇక్కడ శాంతి విలసిల్లుతుంది, మనస్సు మొత్తం ప్రశాంతమవుతుంది. మనకున్నటువంటి ఈతి బాధలు అన్నీ మర్చిపోయి కాసేపు ఒక మనసు చాలా రిలాక్సేషన్ అంటే ప్రశాంతత చెందుతుంది. ఇటువంటి మహాత్మా గాంధీ గుడి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరు దర్శించుకొని ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి చుట్టుపక్కల గ్రామంలో ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గుడి నుంచి ప్రసాద వితరణ కూడా ఉదయం మేము చేసి వచ్చాము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు వివాహం చేసుకుంటే కూడా వాళ్ళకు పట్టు వస్త్రాలు నూతన వధువరులకు అమ్మాయికి పట్టు చీర, అబ్బాయికి పట్టు పంచ బహుకరించి ఆశీర్వదించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. ఇది ఒక గొప్ప క్షేత్రం. అన్నిటికీ మించి శాంతి సౌభాగ్యం కలిగించేటువంటి మహాత్మా గాంధీ దేవాలయం అని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఓం అని వస్తుంది చూడండి, అది గంట కొడితే ఓం అనే శబ్దం పలుకుతుంది. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. చూస్తున్నారుగా ఇక్కడ ప్రతి దాని కింద ఒక మెసేజ్ ఇచ్చారు. ఫర్గివ్నెస్ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్. ఇక్కడ కూడా ఒక మెసేజ్ ఉంది. ప్రతి దగ్గర ఒక మెసేజ్. ప్రేయర్ ఈజ్ ఎ కాల్ ఆఫ్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్. మొత్తం గుడి కనిపిస్తుంది కదా వెనకాల మీకు. ప్రతి దగ్గర ఓం ఓం అని రాసింది. ఇది మహాత్మా గాంధీ గుడి కింద, అంటే సెల్లారం కాదు, కింద ధ్యాన మందిరం, మెడిటేషన్ హాల్. ఎన్ని టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేశారు చూడండి మెడిటేషన్ హాల్లో. నిజంగానే మెడిటేషన్ హాల్ అంటే మెడిటేషన్ హాల్ లాగే ఉంది. అస్సలు చాలా ప్రశాంతంగా ఉంది. పైన మనం బ్లాక్ కలర్లో చూసాం గాంధీ గారి విగ్రహాన్ని. ఇక్కడ వైట్ కలర్ గాంధీ గారి విగ్రహం, వైట్ స్టోన్ తోటి. ఇక్కడ అందరు మెడిటేషన్ చేసుకుంటున్నారు చూడండి. నవగ్రహాలు చూడండి. ఇక్కడ అన్ని మన గుడిలో ఉన్నట్టుగానే అన్ని నవగ్రహాలు ఉన్నాయి. అంతా ఇక్కడ మెసేజెస్ ప్రతిదీ రాసి పెట్టారు. కోరికలు తీరాలి, కలలు పండాలి, ఐశ్వర్యాలు నిండాలి, సంతోషాలు ఉండాలి, అట్లా సంతోషంగా ఉండాలి, అట్లా ప్రతిదీ ఎక్కడ చూసినా కూడా కొటేషన్సే. సేమ్ మన గుళ్ళల్లో చూసినట్టే కూడా అన్ని నవగ్రహాలు మామూలు దేవుళ్ళే పెట్టారు. గాంధీ గారికి సంబంధించింది కాదు, మామూలు గుళ్ళు ఇది పెట్టారు. మామూలు గుళ్ళల్లో ఉన్నట్టుగానే ఈ మామూలు గుళ్ళకి దేనికి కూడా తీసిపోకుండా ప్రతిదీ కూడా డిఫరెంట్గా పెట్టారు. అక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి, పక్షులు అన్నీ, కోళ్ళు అన్నీ పెంచుతున్నారు ఇక్కడ. కోళ్ళు బాతులు అన్నీ మంచిగా కదా. ఇక్కడ చూడండి కోళ్ళు బాతులు అన్నీ ఒడ్లు వేస్తున్నారు, బియ్యం గింజలు అవన్నీ. ఎన్ని కోళ్ళు ఉన్నారో బాబు.
ఇచ్చారు మాకు పంతులు గారు. ఇది గుడిలో కడితే అంటే ఈ వటవృక్షానికి కట్టి మనం మొక్కుంటే మన కోరికలు నెరవేరుతాయంట. దీనికి కడదాం. ఎక్కడ కొమ్మలు కూడా ఖాళీ లేవు, అంత నిండిపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎంతమంది కోరికలు ఉన్నాయో కానీ అందరూ వాళ్ళ కోరికలతోటి చెప్పి కట్టినట్టున్నారు. మనం కూడా మన కోరికలు చెప్పుకొని మన విష్ చెప్పుకొని కడదాం దీనికి. మర్రి చెట్టు ఆ.